నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఈ వారం రిలీజ్ అయినటువంటి ఒక 3 సినిమాలు ఘాటి, మద్రాసి, లిటిల్ హార్ట్స్. సో మూడిటికి ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి? ఎందుకంటే చాలా కాలం తర్వాత మనం చూసుకుంటే కూలీ తర్వాత వార్ 2 తర్వాత వచ్చినటువంటి ఒక సినిమాలే ఇవి అని చెప్పుకోవచ్చు. కానీ కూలీ కూడా అంత ఆశించినట్టు ఫలితాలు లేవు, వార్ 2 కూడా అదే రకంగా జరిగింది. సో ఇప్పుడు ఈ శుక్రవారం రిలీజ్ అయినటువంటి ఈ సినిమాలకి ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అంటే ఏం చెప్తారు? అంటే దాదాపు అంచనాలు ఉన్న సినిమా మాత్రం ఘాటీగానే చెప్పాల్సి వస్తుంది. 3 సినిమాలు పెద్ద సినిమా ఘాటీనే. అలాగే మద్రాసి అనేది డబ్బింగ్ సినిమా, శివకార్తికేయన్ నటించిన, రుక్మిణి వసంతో హీరోయిన్గా శివకార్తికేయన్ నటించిన సినిమా. అది డబ్బింగ్ సినిమాగానే చూడాల్సి వస్తుంది, మురుగదాసు డైరెక్టర్ అయినా కానీ. కాబట్టి ఓపెనింగ్స్ పరంగా చూసుకుంటే ఘాటీకి చాలా పూర్ ఓపెనింగ్స్ వచ్చినాయి, మద్రాసికి కూడా ఓపెనింగ్స్ లేవు. అమరన్ లాంటి హిట్ వచ్చినా కానీ మద్రాసికి ఓపెనింగ్స్ లేకపోవడం అనేది ఇది టాక్ బట్టి జనం వెళ్ళాలనుకుంటున్నారా, లేకపోతే సినిమా మీద బజ్జు రాకపోవడం వెళ్ళలేదు చెప్పలేం. కానీ ఆ రెండింటికి డల్గా ఉంది. ఇక లిటిల్ హార్ట్స్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు సినిమా ఇవాళ రిలీజ్ అయినా కానీ నిన్న నుంచే షోలు వేసేసారు. ప్రీమియర్ షోలాగా కొన్ని థియేటర్లో నైట్ వరకు షోలు పెడతానే వచ్చినాయి. అది మంచి మౌత్ టాక్ అయితే వచ్చింది సినిమాకి. దాంతో ఈ 2 సినిమాల మీద లిటిల్ హార్ట్స్ బెటర్ అనే టాక్ బయటికి రావడంతో ఇవాళ లిటిల్ హార్ట్స్కి కలెక్షన్స్ ఉన్నాయి, కానీ స్టార్ కాస్ట్ ఉన్న వీటికి మాత్రం కలెక్షన్స్ లేవని చెప్పాల్సి వస్తుంది. అయితే వాస్తవానికి మద్రాసిలో ఏదైతే కార్తికేయన్ ఉన్నాడో, సో శివకార్తికేయన్ గతంలో తనకి వచ్చినటువంటి హిట్ ఏదైతుందో అమరన్ సినిమా, ఆ సినిమాకి సంబంధించి అప్పుడు కూడా ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా వచ్చి ఒక పెద్ద హిట్ అయిపోయిందని చెప్పుకోవాలి. కానీ ఆ ప్రమోషన్స్ ఏవైతున్నాయో, ఆ వచ్చినటువంటి ఒక పేరు ఏదైతుందో శివకార్తికేయన్కి, తను ప్రమోషన్స్లో యూజ్ చేసుకోలేదు అనేది ఒక రకమైనటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. వాస్తవానికి ఘాటీకి ఎప్పటి నుంచో అనుష్క చాలా కాలం తర్వాత వస్తుందని చెప్పి ప్రమోషన్స్ చేశారు. అదేవిధంగా లిటిల్ హార్ట్స్ తనకున్నటువంటి స్థాయిలో తను ప్రమోషన్ చేసుకున్నారు, కానీ ఎక్కడ కూడా మద్రాసికి సంబంధించి పెద్ద ప్రమోషన్స్ జరగలేదని చెప్తే మనకు అర్థమవుతుంది. ఓ పక్క ఏఆర్ మురుగదాస్ భారీ హిట్లు ఇచ్చినటువంటి ఏఆర్ మురుగదాస్ డైరెక్టర్గా ఉన్నారు, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నా సరే ప్రమోషన్స్ ఎందుకు చేయలేదు అంటే ఏం చెప్తారు? అంటే ప్రమోషన్స్కి శివకార్తికేయన్ రావడం ఇది జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేశారు, కానీ ఆ స్థాయిలో ప్రమోషన్ జరగల. అంటే ఒకటి అమరన్ లాంటి హిట్ ఉంది కదా మనకి అని ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఘాటీకి కానీ ఈ సినిమాకి కానీ అంటే జనం అసలు ఎందుకు వెళ్ళలేదు పెద్ద మిస్టరీ అండి. ఇక్కడ పండగ వాతావరణం ఉంది, నిమజ్జనం, గణేష్, ఇవి ఆ యాంగిల్ చూసుకున్న ఓపెనింగ్స్ ఉండాలి కదా. అమరన్ లాంటి హిట్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఓపెనింగ్స్ ఉండాలి సినిమాకి, కానీ ఓపెనింగ్స్ లేవు, ఈ సినిమాకి అయితే లేవు. ఇంకొకటి ఏంటంటే లిటిల్ హార్ట్స్కి ఏమో అసలు చిన్న చిన్న ఆర్టిస్టులు వాళ్ళు, శివకార్తికేయన్ అక్కడ అనుష్క, ఇక్కడ శివకార్తికేయన్ చెప్పుకుంటే లిటిల్ హార్ట్స్లో అలాంటి పేర్లు కూడా లేవు. ఒక 90s ఆ సినిమాలో చేసిన ఆర్టిస్టులే హీరోలుగా చేసుకుంటూ, అతని పేరు మౌళి తనూజు, శివాని నాగారం, రాజీవ్ కనకాల, వీళ్ళే. అలాంటి సినిమాకి మంచి మౌత్ టాక్ అయితే వచ్చింది. ముఖ్యంగా యూత్ అట్రాక్ట్ అయ్యేలాగా సినిమా ఉంది అనే టాక్ రావడంతో యూత్ అటువైపు చూస్తున్నారు. ఈ 2 సినిమాల బదులు అటువైపు చూస్తున్నారు. దాంతో ఇది సినిమా భవిష్యత్ ఈ 2-3 రోజుల్లో కూడా మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యి లిటిల్ హార్ట్స్కే ఈ వారం విజేతగా నిలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. సో గతంలో మనం చూసుకుంటే బాలీవుడ్లో కూడా పెద్ద పెద్ద సినిమాలు ఏదైతే వార్ 2 హృతిక్ రోషన్తో వచ్చినటువంటి సినిమాను కూడా పక్కన పెట్టేసి సయారా అనే సినిమా మాత్రం చాలా పెద్ద ఎత్తున హిట్ కొట్టింది. సో ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే ఖచ్చితంగా కంటెంట్ ఉంటే చిన్న సినిమా అయినా సరే పెద్ద హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనడానికి లిటిల్ హార్ట్స్ కూడా ఒక ఉదాహరణ చెప్పి అనుకోవచ్చు అంటారు. ఖచ్చితంగా. ఇప్పుడు మన కోర్టు సినిమాని అప్పుడు చూశారు, ఇప్పుడు ఈ సినిమాని చూస్తున్నారు. అలాగే కొత్త లోకాని పేరుతో డబ్బింగ్ సినిమాగా వచ్చింది. అది ఎవరికి తెలియదు, టైటిల్ కూడా అర్థం కాని విధంగా ఉంది, కానీ దానికి పట్టం కట్టారు. అది 5 పార్ట్లుగా వస్తుందంటున్నారు. ఇప్పుడు ఒక పార్ట్గా వదిలేరు, 5 పార్ట్లుగా రాబోతుంది అంటున్నారు. అంటే సినిమా మౌత్ టాక్ని బట్టే జనం వెళ్తున్నారు అనేది చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అక్కడ అనుష్క ఉన్నా వెళ్ళలేదు, ఇక్కడ శివకార్తికేయన్ కూడా వెళ్ళలేదు. పైగా ఈ సినిమాకి బిజినెస్ పరంగా చూసుకుంటే శివకార్తికేయన్ సినిమాకి తెలుగులో అమరన్ లాంటి హిట్ ఉండటం వల్ల 17 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని చెప్తున్నారు. అది ఒక పెద్ద బిజినెస్. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఘాటీ మీద మద్రాసి బెటర్ అవుతుంది. కంపేర్ చేసుకుంటే ఘాటీ మీద మద్రాసి బెటర్, మద్రాసి మీద లిటిల్ హార్ట్స్ బెటర్. లిటిల్ హార్ట్స్ రాను 2-3 రోజుల్లో మంచి హిట్ టాక్తో దూసుకెళ్ళిపోయే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా పెద్ద సినిమా అయిపోద్ది. వాళ్ళు చిన్న సినిమానే కానీ
రేపు పెద్ద సినిమాగా చెప్పాలంటే లిటిల్ హార్ట్సే అవుతుంది. సో ఓవరాల్గా ఈ మధ్య కాలంలో సరైన సినిమాలు లేవు కాబట్టి లిటిల్ హార్ట్స్ కరెక్ట్ టైం తీసుకొని వదిలేరనుకోవాలా, లేదా ధైర్యం కొద్దీ అనుష్క పైన పోటీ కావచ్చు, లేదా శివకార్తిక్ మీద పోటీ అని చెప్పేసి అనుకుంది ఇప్పుడు వాళ్ళకి ప్లస్ పాయింట్ అయిందని చెప్పి అనుకోవచ్చు అంటారు. వాళ్ళు ఆ సినిమా మీద నమ్మకంతో వదిలేరనుకోవాలి. వాళ్ళు ముందే వేస్తారు, నిన్నే 4వ తారీఖే షోలు వేస్తారంటే ఆ నమ్మకం వాళ్ళకు ఉంది. పైగా ఆ సినిమా నిర్మాత ఆదిత్య హాసన్, ఈ 90s కిడ్స్ ఆ ప్యాటర్న్లో వచ్చిన అతని ఇప్పుడు ఈ సినిమాకి సాయి మార్తాండ్ని డైరెక్టర్గా పెట్టుకుని చేశారు. ఖచ్చితంగా మంచి ఎఫర్ట్ పెడితే సినిమా హిట్ అవుతుండడానికి లిటిల్ హార్ట్సే ఉదాహరణ. ఎందుకంటే చిన్న చిన్న ఆర్టిస్టులతో మంచి హిట్ కొట్టడం అనేది, టీనేజ్ బాయ్స్ని పెట్టుకుని టీనేజ్ గర్ల్ని పెట్టుకుని హిట్ కొట్టడం అనేది మామూలు విషయం కాదు. అంటే కంటెంట్ ఎంత కీలకం అనేది మనకి లిటిల్ హార్ట్ చెప్తుంది. కంటెంట్ లేకపోతే ఎంత పెద్ద స్టార్స్ ఉన్నా కానీ జనం తిప్పుకొడతాడానికి ఘాటీ చూపిస్తుంది. అదండి. సో మనం చూసుకుంటే ఆగస్టులో పూర్తి సంక్షోభంలో ఉంది తెలుగు ఇండస్ట్రీ అని చెప్పి అనుకున్నాం. అదేవిధంగా చూసుకుంటే సెప్టెంబర్ మొదటి వారం ఎలా ఉంది, ఈ 3 సినిమాలు ఇచ్చిన ఫలితాలు ఎలాంటివి అంటే ఏం చెప్తారు? ఈ 3 సినిమాల్లో ఖచ్చితంగా లిటిల్ హార్ట్స్ మంచి ఫలితాన్ని ఇస్తుందండి. ఈ వారం చూసుకుంటే ఈ వారం విజేత, ఇంకా చాలా సినిమాలు కాంజరింగ్ కానీ ఇవన్నీ రిలీజ్ అయినాయి కానీ అవి మన హాలీవుడ్ సినిమాలు కాబట్టి వాటిని మనం లిస్టులో వేయలేదు. కానీ ఇక 2వ వారంలో రాబోతున్న సినిమాల్లో 12వ తారీఖు సినిమాలలో చూసుకుంటే మాత్రం మిరాయి మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి. అలాగే దుల్కర్ సల్మాన్ కాంతా వస్తుంది, అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కిందపూర్ వస్తుంది ఈ 2వ వారం వచ్చే సినిమాలు. ఇక చూసుకుంటే మరి ఇక వచ్చేది ఓజీ మీదే అందరికీ, ఈ నెలంతా ఎక్స్పెక్టేషన్స్ అందరికీ ఓజీ మీదే ఉన్నాయి. మరి లిటిల్ హార్ట్స్ అనేది ఎంత వసూలు చేయబోతుంది ముందు రోజుల్లో అనేది చూడాల్సిందే. ఈ మౌత్ టాక్ అనేది రేపు ఎల్లుండి ఖచ్చితంగా శనివారం ఆదివారం మంచి ఓపెనింగ్స్ రాబట్టడానికి అవకాశం ఉంది. కాకపోతే శనివారం నిమజ్జనం కాబట్టి జనం దాంట్లో ఉంటారు కాబట్టి కొంత ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాల మీద ఆ నిమజ్జనం ఎఫెక్ట్ అయితే పడుతుంది. శనివారం ఎఫెక్ట్ నిమజ్జనం మీద పడుతుంది. సో ఓవరాల్గా ఫస్ట్ డే ఓపెనింగ్స్ ఏదైతే ఉందో ఘాటీకి లేవంటున్నారో, అదేవిధంగా చూసుకుంటే మనకి మద్రాసి శివకార్తికేయన్ సినిమా మద్రాసికి కూడా లేవు. సో లిటిల్ హార్ట్స్కి మాత్రం కొంత వరకు మేల్ అని చెప్పి అనుకోవచ్చు. సో వీకెండ్స్లో అన్నా సరే కొంచెం పుంజుకునే అవకాశాలు ఉన్నాయంటారా? అది ఘాటీకి కావచ్చు లేదా మద్రాసికి కావచ్చు అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈ 3 సినిమాల మీద శనివారం ఎఫెక్ట్ పడుతుందండి. ఎందుకంటే వీకెండ్ రిలీజ్ అయిన సినిమాల్లో ఒక విధంగా వాళ్ళు ప్లానింగ్ చేసుకోవడంలో మరి ఎక్కడ ఫెయిల్ అయ్యారో తెలియదు కానీ నిమజ్జనం శనివారం రావటం అనేది మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే అందరూ కూడా దాంట్లో ఉంటారు కాబట్టి, పైగా ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడికి వెళ్ళాలన్నా ఇవన్నీ ఉంటాయి. హైదరాబాద్ నగరానికి మాత్రం చూసుకుంటే మిగతా ఎక్కడో చోటు చెప్పలేం కానీ హైదరాబాద్ వరకు దాని ప్రభావం, నిమజ్జనం ప్రభావం సినిమాల మీద ఉంటుంది. ఖచ్చితంగా కలెక్షన్స్ పరంగా టాక్ బయటకు వచ్చింది కాబట్టి ఘాటీకి మద్రాస్కి కొంత దెబ్బేనని చెప్పాల్సి వస్తుంది. ఆదివారం వరకు కలెక్షన్స్ చూసుకుంటే నాకు తెలిసి చాలా పూర్ కలెక్షన్స్ నమోదయ్యే అవకాశాలు అయితే ఈ 2 సినిమాలకి ప్రధానంగా ఉంటాయి, ఘాటీకిను మద్రాసికి ఉంటాయి. లిటిల్ హార్ట్స్కి ఏంటంటే కంటెంట్ మీద కంటెంట్ ఉంది కాబట్టి ఆ కంటెంటే ఆ సినిమాని పైకి తీసుకొస్తుంది. సోమవారం నుంచి కూడా ఆ సినిమా కంటెంట్ లాక్కొచ్చే అవకాశం ఉంది. సో చూద్దాం సార్, మొత్తానికి సెప్టెంబర్ మొదటి వారం మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంది. సో 2వ వారంలో సినిమాలు ఎలా ఉండబోతాయో చూద్దాం మరి. నమస్తే. నమస్తే.